ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి. మనం ఫ్రిడ్జ్లో చాలా సామాను పెట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు గడువు తేదీ అయిపోయిన సామాను అలానే వదిలేస్తూ ఉంటాం. కొన్ని పాడైపోయినవి లేదా కొన్ని గడువు తేదీ అయిపోయినవి కూడా అలానే ఉంచేస్తూ ఉంటాం. కొన్నిసార్లు పైన ఉన్న భాగంలో వాటిని కూడా గడువు తేదీ అయిపోయినా పడేయకుండా ఉంచేస్తూ ఉంటాం. వాటన్నిటిని పడేసి శుభ్రంగా ఉంచాలి. అంటే పాపం పలు విధాలుగా ఉంటుంది. శరీరంతో ఉన్న పాపాలు, కొన్ని రహస్య పాపాలు, మనసుతో చేసే పాపాలు. మన జీవితం శుభ్రంగా ఉండాలి అంటే శరీరంతో అయినా మనసుతో అయినా చేసే పాపాలు విడిచిపెట్టాలి. యేసులో ఉన్న వారికి స్వేచ్ఛ ఉంటుంది. అంటే పాపాలు చేయడానికి కాదు, పాపం నుండి విడుదల పొందడానికి. సంసోను దేవుడిచ్చిన వరం వాళ్ళ తల్లిదండ్రులకు. కానీ సంసోను దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా ఆఖరికి తనకున్న శక్తితో తను తానే చంపుకున్నాడు. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ సాధించలేం. బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్.